అంటే మన అర్చనలోనే సైన్స్ ఉందండి, సైన్స్ వేరు హిందూ మతం వేరేనా అలా అంటారండి బుద్ధి లేకుండాను. ఇతర మతాల సంగతి నాకు తెలియదు, కానీ హిందూ మతం మాత్రం ప్యూర్ రిలీజియన్, టోటల్ రిలీజియన్ ఈజ్ సైంటిఫిక్, పూర్తి శాస్త్రీయ మతం ప్రపంచంలో ఏదైనా ఉంటే హిందూ మతం. ఎక్కడ ఇందులో గుడి నమ్మకం ఉండే అవకాశం లేదు. ప్రజలు కావాలని కొంతమంది పనిగట్టుకుని చేస్తే చెప్పలేం, కానీ అజ్ఞానంతో అవే మనం తొలగించుకుంటూ వెడుతున్నాం మాటల ద్వారా. తులసి ఎందుకు ఇష్టమే, ఎన్ని దండలు వేసినా సరే తులసి. దానికోసం ఏమిటి, తులసి ఇష్టము అని ఈ శాస్త్రీయ ప్రక్రియ, ఈ వైజ్ఞానిక ప్రక్రియ ఊళ్ళో అందరికీ చెబితే కొంతమందికి అది నచ్చదు, సైన్స్లో చెబితే మనకి ఎక్కదు, ఒక సెంటిమెంట్ చెబితే ఎక్కుతుంది. అందుకని తులసి అని ఒక ఆవిడ ఏదో ఆయన చేసుకుందాం అనుకుంది, చేసుకోలేకపోయింది, జలంధరుడు భార్య, ఆయనకు ఆవిడ కోసం ఈయన ఏదో చేశాడు, ఆవిడేదో శాపం ఇచ్చింది, విగ్రహంగా మారాడు, ఈవిడేమో తులసి మొక్కగా మారింది, అందుకని ఆ తులసి అంటే ఆయనకి చాలా ఇష్టమని ఒకటి చెప్పారు. అది ఆ రకంగా మనం చేస్తాం కదా, అది చరిత్ర, అది జరిగిన చరిత్ర. ఈ చరిత్రను దానికి ఎందుకు జోడించారు అంటే ఆ చరిత్ర